నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 91వ సంకీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అనే ఈ మాటలు తనను నమ్మకంగా అనుసరించే వారిని దేవుడే సంబోధిస్తున్నాడు. వారు తనను నిజంగా ప్రేమిస్తున్నారు కనుక వారి కష్టకాలంలో వారికి సహాయంగా వస్తానని ఆయన వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత, ప్రేమ కలిగి దేవునితో సన్నిహిత అనుబంధం ఉన్న హృదయం కలవారు మాత్రమే ఆయన కాపుదలను, శ్రద్ధను పొందగలరు. అలాంటి నమ్మకం కలవారెవరో ఆయనకు తెలుసు కనుక వారి కష్ట సమయంలో ఆయన వారితో ఉంటాడు. వారి ప్రార్థనలు వింటాడు. తన సంపూర్ణ సన్నిధిని, సమృద్ధి అయిన జీవితాలను ఆయన వారికి అనుగ్రహిస్తాడు. దేవునిని ప్రేమించే వారి కోసం బైబిల్లో ఎన్నో వాగ్దానాలు దాగి ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకున్నటకు 9వ సంకీర్తన 10వ చరణంలో ఉన్నట్లు, దేవునిని సంపూర్ణంగా ఎరిగి ఆయనను హృదయపూర్వకంగా వెతికితే, ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచితే, ఆయన తన బిడ్డలను విడిచిపెట్టక వారికి అన్ని విషయాలలో సహాయం చేయువాడుగా ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, నన్ను ప్రేమించే వారెవరైనా నా మాటలను ఆచరిస్తారు. అలాంటి వారు నా తండ్రిని కూడా ప్రేమిస్తారు. వారి దగ్గరకు నేను, నా తండ్రి వచ్చి వారితో నివాసం చేస్తాం అని చెప్తూ ఉన్నాడు. ఇదే సత్యాన్ని యేసు ఈ అధ్యాయంలో 3 సార్లు నొక్కి చెప్తూ ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాలలో ఇది చాలా గొప్పది. యోహాను సువార్త 16:27. క్రీస్తులో ఉంచిన తమ నమ్మకం ద్వారా విశ్వాసులు దేవుని పిల్లలై ఉన్నారు. వారిని ప్రేమించి వారి యొద్దకు వెళ్ళి వారి ప్రార్థనలు విని వాటికి జవాబులను దేవుడు ఇస్తాడు. విశ్వాసులమైన మనం ఆయనను ప్రేమించే వారంగా ఉంటే ఆయన చూపే శాశ్వతమైన ప్రేమను, ఈ లోకంలో కావాల్సిన సమస్తమును పొందుకునే అర్హతను సాధిస్తాం. ఆమేన్.